బ్యాక్ టు 30/60 నయీం కేసులో పోలీసులు రాజకీయ నాయకులకు ఎవరికీ సంబంధం లేదంటూ కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు సిపిఐ నేత నారాయణ. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్పై 2-3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. 96 నుంచి ఆయన జీవిత చరిత్ర చూస్తే ప్రతి ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరు, డీజీపీలకి ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు నిరూపించబడతా ఉన్నాయి. ప్రభుత్వ సహకారంతోనే ఆయన గూండాయిజం చేశాడు. అలాంటి గూండాయిజం చేసినటువంటి వ్యక్తుల మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం ఎంక్వైరీ బయట పెట్టమని మేము కోరుతా ఉన్నాం. ఆయన కోరుతా ఉంటే చివరికి హోమ్ మినిస్టర్ నారాయణ స్వామి చెప్తా ఉన్నాడు, నారాయణ స్వార్థం కోసం కేసు వేశాడని చెప్తా ఉన్నాడు. ఆ స్వార్థం ఏముంది? ఇంతకాక మళ్ళా బయటపడింది. డీజీపీలతోటి ఆయన ఏ విధంగా ఉన్నాడో అర్థమైపోయింది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఈ కేసు వేయాల్సిన కేసు మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటర్కి మేము మళ్ళా కౌంటర్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. 2 రోజుల్లోనే హైకోర్టులో మేము కౌంటర్ ప్రిపేర్ చేస్తాం, నిరూపిస్తాం. నయీంకు ఉన్నటువంటి లక్ష్యాలు మొత్తం కేసీఆర్ దాన్ని తొక్కిపెట్టి స్వార్థానికి ఉపయోగించుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాల్సిందే. మళ్ళా మేము కోర్టులో కౌంటర్ వేయడానికి కూడా నిర్ణయం. చెన్నై సముద్ర తీరంలోని పెట్రోలియం వ్యర్థాల తెట్టును తొలగించడంతో 1000 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 115 టన్నుల ఆయిల్ ను తొలగించారు. పూర్తి స్థాయిలో తెట్టు తొలగించేందుకు మరో వారం సమయం పడుతుందంటున్నారు నిపుణులు. తెట్టు తొలగించడంలో అధికారులు, సిబ్బందితో పాటు విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొంటున్నారు. వారం క్రితం 2 కార్గో నౌకలు చీకొట్టడంతో క్రూడ్ ఆయిల్ సముద్ర జలాల్లో కలిసిపోయింది. 32 కిలోమీటర్ల మేర తెట్టులా పేరుకుపోయింది. ఈ ఘటనతో 2000 టన్నుల చేపల మృతి చెందాయి. దీంతో చేపల వేటను నిలిపివేశారు. ఫలితంగా మత్స్యకారులు జీవనోపాధిని కోల్పోయారు. చెన్నై సముద్ర తీరంలో క్రూడ్ ఆయిల్ తెట్టు తొలగింపు పనుల్ని పరిశీలించారు డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి. వారం క్రితం కార్గో షిప్లు ఢీకొనడంతో సముద్ర జలాలు కలుషితమయ్యాయి. వాటిని శుద్ధి కార్యక్రమం అప్పటి నుంచి కొనసాగుతున్నా ఓ కొలిక్కి రాలేదు. వీకెండ్ మరో ఎన్ఆర్ఐ చీటర్ వ్యవహారం బయటపడింది. మొదటి భార్యను వేధింపులకు గురిచేసి అమెరికా నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకుని జల్సాగా గడుపుతున్నాడు. అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లింగారెడ్డి అనే వ్యక్తి 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ లోని హయత్ నగర్ కు చెందిన స్వప్నారెడ్డి అనే యువతిని పెళ్లి చేసుకుని అమెరికా తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లాక తనలోని మరో క్రూర మృగాన్ని బయటపెట్టాడు. 12 ఏళ్లు నిత్యం వేధింపులకు గురి చేస్తూ నరకం చూపించాడు. చివరికి స్వప్నారెడ్డిపై హత్యాయత్నం కూడా చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఇతనిపై అమెరికాలో కేసు కూడా నమోదైంది. ఇతనిపై వారెంట్ కూడా జారీ అయింది. అయితే పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి తప్పించుకుని 2 ఏళ్ల క్రితం ఇండియాకు పారిపోయి వచ్చాడు. తిరిగి వచ్చాక హైదరాబాద్ లో దివ్యారెడ్డి అనే మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు లింగారెడ్డి. శాడిస్టు లింగారెడ్డి భాగవతంపై తాజాగా మొదటి భార్య స్వప్నారెడ్డి స్కైప్ లో హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లింగారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హీరోయిన్ కాజల్ కాకినాడలో సందడి చేసింది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూ సెంటర్ వరకు జరిగిన 2K రన్ లో పాల్గొంది. ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరిగిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆహార నియమాలను పాటిస్తూ అలవాట్లను మార్చుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చన్నారు కాజల్. తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభమన్నారు చినరాజప్ప.